ఈరోజు మనందరి గురించి, ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రం బాగు గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి గురించి కూడా న్యాయం గెలవాలి అని ఒక పోరాట స్ఫూర్తితో, న్యాయం గెలవాలి అనే ఒక సంకల్పంతో మనందరి ముందుకి రాబోతున్నారు. అమ్మ బోనమ్మకి మనందరం కూడా ఒక్కసారి స్వాగతం చెప్పాలి. ఎందుకంటే ఏ రోజు కూడా రాజకీయాలు తెలియని బిడ్డ, ఏ రోజు కూడా రాజకీయాలకి ఎప్పుడు కూడా బయటికి రాని వ్యక్తి ఈ రోజు పుట్టెడు దుఃఖంతో మనందరి ముందుకి వస్తున్నారు. మనసంతా బాధతో ఈ రోజు మనందరి దగ్గరికి వచ్చి మన సంఘీభావం గురించి, మనలో మనోధైర్యాన్ని కల్పించడానికి అమ్మ ఇక్కడికి మనందరి దగ్గరికి రావడం జరుగుతుంది. దయచేసి మనందరం కూడా అమ్మకి సంఘీభావంగా ఉండాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిజాన్ని, అబద్ధమనే ఒక జగన్ అన్యాయంగా తన అక్రమాన్ని, అన్యాయాన్ని ఎత్తి చూపిస్తున్నారని ఒకే ఒక కారణంతో 49 రోజులుగా అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా అక్రమంగా రిమాండ్కి పంపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరిని అరెస్టు చేయడం కాదు, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ రాష్ట్ర భవిష్యత్తుని, మనందరి భవిష్యత్తుని కూడా సుమారుగా 50 రోజులుగా రిమాండ్లో పెట్టిన దౌర్భాగ్యుడు సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనందరి ముందుకి ఎన్టీఆర్ గారి బిడ్డ, ఎన్టీఆర్ గారు పౌరుషం పుణికిపుచ్చుకున్న తన బిడ్డ నారా బోనమ్మ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ముఖ్యంగా లోకేష్ గారు అమ్మ ఈరోజు మనందరికీ అమ్మాయి, మనందరికీ కూడా ధైర్యం చెప్పడానికి వస్తున్నారు. ఎంతో మంది ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వాళ్ళు, న్యాయ వ్యవస్థ మీద విలువ ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినప్పుడు పుట్టెడు దుఃఖంతో గుండెని రాయి చేసుకుని మరి చూశారు. తట్టుకోలేని ఎన్నో హృదయాలు అల్లాడిపోయి ప్రాణాలు విడిచారు. అలా ప్రాణాలు విడిచిన చాలా మందికి ఈరోజు అమ్మ తన హక్కున చేర్చుకొని ఒక అమ్మలా భావించి ఆ కుటుంబానికి ఆదరణ కల్పించారు, ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ప్రతి కార్యకర్త తన బిడ్డ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్తాను, ఏ దుఃఖంలోనైనా నేను ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను, ఆ కుటుంబానికి నేను ధైర్యంగా ఉంటాను అని చెప్పి మనందరి ముందుకి రావడమే కాకుండా ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాలకి పరామర్శించి ధైర్యం ఇచ్చి ఈరోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి గత 3 రోజులుగా ఆ మహాసాధ్వి, ఆ అమ్మ మన గురించి మన దగ్గరకు వచ్చి మన సంఘీభావం గురించి ఎదురు చూస్తున్నారు. దయచేసి ఇక్కడ ప్రతి ఆడబిడ్డ ఆలోచించుకోవాల్సిన విషయం, 74 సంవత్సరాల వయసులో వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టం, అది కూడా మనందరి గురించి. చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే జగన్మోహన్ రెడ్డి అడ్రస్ గల్లంత అవుతుందని ఒకే ఒక కారణంతో, అక్కసుతో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయించారు. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు కనుక బయట ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవాలని భయంతో ఒక పిరికి పంద చర్యగా ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా రిమాండ్కి పంపించారు. రక్షణ లేకుండా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉంది అని కుటుంబ సభ్యులు చెప్పినా కూడా పట్టించుకోకుండా ఉన్నారు. ఇన్ని బాధల మధ్యలో ఇంతలా బాధపడుతూనే ఆ అమ్మ మన గురించి ఈరోజు మనందరి ముందుకి రాబోతున్నారు. దయచేసి అందరూ ఒక్కసారి అమ్మకి స్వాగతం పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటున్నా. మీ అందరినీ కూడా దయచేసి మీ అందరికీ ఒకటే విన్నపం, అమ్మ మీ అందరికీ తోడుగా 3 రోజుల నుంచి చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క మహిళ మీకు అండగా నిలబడి ఈరోజు మీకోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈరోజు మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, మేమందరం మీ గురించి ఉన్నామని చెప్పి గౌరవ బోనమ్మకి ఇక్కడున్న ప్రతి మహిళా లోకం కూడా ధైర్యం కల్పిస్తూ ఉంటే, ఇది కదా ప్రజాస్వామ్యం అంటే, ఇది కదా చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే అని మనందరికీ కూడా తెలియజెప్తున్నారు. అమ్మకి మరొకసారి స్వాగతం పలుకుతూ
మరొకసారి అమ్మకి స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో నిజం గెలవాలి అని అందరూ కూడా ముందుకొచ్చి నిజంతోనే మేము, బాబుతోనే మేము అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాల్సిందిగా అమ్మ భువనమ్మ గారిని కోరుకుంటున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి, తన తండ్రి విగ్రహానికి ఆ బిడ్డ అమ్మ భువనమ్మ ఈరోజు మీ అందరి ఎదురుగా నివాళులర్పిస్తున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై తెలుగుదేశం. గట్టిగా తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి చెవులు చిల్లులు పడేలా వినిపించాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అమ్మా, ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమ సభా నిర్వహణ, అదేవిధంగా అమ్మ భువనమ్మ గారికి సంఘీభావంగా శ్రీకాళహస్తి ప్రజలందరూ ఉన్నామని తెలియజెప్పడం ఒక ఎత్తు అయితే, ఆ కుటుంబానికి మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని బొజ్జల సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా బృందమ్మ గారి కుటుంబం కూడా ఎప్పుడూ కూడా అండదండలుగా ఉంటున్నారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున మహిళా సోదరీమణుల తాలూకా సంఘీభావం తెలియజేసినందుకు సోదరుడు సుధీర్ రెడ్డి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు అమ్మ బృందమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. వేదిక మీద ఉన్న భువనమ్మ గారికి, పెద్దలకి, వేదిక ఎదురుగా ఉన్న మా గోపాలన్న, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, మా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. నేను అందరి మాదిర మాట్లాడలేను, నాకు ఉన్నంత వరకు నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు, గోపాలకృష్ణారెడ్డి గారు ఒక అన్నదమ్ముల మాదిరి ఉండేవాళ్ళు. అది ప్రతి విషయంలో కూడా ఇద్దరు కలిసిమెలిసే చేసేవాళ్ళు. 30 సంవత్సరాలు ఉన్నారు గోపాలకృష్ణారెడ్డి గారు. దాంట్లో 10-12 ఏళ్ళు మినిస్టర్ పదవి ఇచ్చారు. అంతకంటే గౌరవం ఇవ్వడం చాలా ఇది. మాకు కాళహస్తిలో నుండే పరిచయము. అప్పటి నుండి వీళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. 89లో ఎన్టీ రామారావు గారే ఫోన్ చేసి స్వయంగా మీరు టెంపుల్ చైర్మన్గా ఉండాలండి అని అన్నారు. ఆ రోజుతో మొదలైంది మాకు ఇక్కడ వాళ్ళతో ఎక్కువ పరిచయాలు. ఆ రోజు నుండి మొదలైంది మాకు. నేను లోకేష్ బాబు పుట్టినప్పుడు మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు రామారావు గారు చెప్పారు, ఏం పేరు పెడుతున్నారంటే లోకేష్ అని అన్నారు. అందరికీ ఆ వారే పెట్టేవాళ్ళు. మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళని కలవడం అక్కడ జరిగింది మా కుటుంబం. ఇంకా అలిపిరి జరిగినప్పుడు కూడా
చంద్రబాబు నాయుడు గారు మొదట మెలకువ రాగానే అడిగిన పేరు గోపాల్ ఎక్కడా అని. సో ఆయన మనసులో అంత నాటుకొని పోయిండారు గోపాలకృష్ణారెడ్డి గారు. ఇది చెప్తుంటే కూడా నాకు ఒక రకమైన బాధగా ఉంది. ఈరోజు మా వారు లేరు ఇక్కడ, కానీ ఆయన మనసు మటుకు ఈరోజు ఆత్మ ఎంత క్షోభిస్తుందో నాకు అర్థమవుతోంది. బాబు గారిని జైల్లో పెట్టడం అనేది చాలా అన్యాయం. ఇది ఒక్క ఇక్కడ స్టేట్లోనే కాదు, ప్రతి స్టేట్లో కూడా బయట వచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ సంఘీభావం తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరూ ఐటీ మెంబర్స్, అంటే ఐటీలో ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే. వాళ్ళందరూ కూడా బయట వచ్చి వాళ్ళ సంఘీభావం తెలుపుతున్నారు. ఇట్లా చేయడం చాలా తప్పని. 10 సంవత్సరాలు ఆయన బెయిల్ తీసుకొని బయట ఉన్నాడు. ఏమీ తప్పు చేయకుండా చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? మేము ఎవరింటికి వెళ్ళినా, ఇప్పుడు మేము ఇంటింటికి తిరుగుతున్నాము, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క మహిళ కళ్ళల్లో నీళ్లు కనపడుతున్నాయి. ఎందుకంటే అన్న ఎప్పుడు వస్తారమ్మా, బాబు గారు ఎప్పుడు వస్తారమ్మా, మా నాయన అంటే ఆయన బిడ్డ ఎప్పుడు వస్తారమ్మా అని అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక 2-3 రోజుల్లో బాబు గారు బయట వస్తారని మేము అందరం నమ్ముతున్నాము. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే భువనమ్మ గారు మనసులో ఎంతో బాధ పెట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి నేను మీకున్నాను, బాబు గారు అక్కడున్నా కూడా నేను మీకు అందరికీ అండగా ఉంటాను అని వచ్చి రావడం, ఇక్కడ బాబు గారి కోసం చూడంగానే ప్రాణాలు వదలడం, వాళ్ళని దగ్గర తీసుకోవడం, ఓదార్చడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆమె మనసులో ఎంతో కష్టం పెట్టుకొని ప్రతిరోజు దుఃఖిస్తూ మన కోసం పైకి నవ్వుతూ తిరగడం అనేది చాలా కష్టమైన పని. అది బాబు గారు అక్కడ ఉండడం, వీరు ఇక్కడికి తిరగడం, లోకేష్ బాబు గారు అక్కడ ఉండడం, ఇదంతా అసలు ఈ కుటుంబానికి కావాలనే చేస్తున్నారే కానీ ఒక మంచి చేయాలనే ఉద్దేశం ఎవరికీ లేదు ఆ పార్టీలో. ప్రతి ఒక్కరికి అట్లే ఉంది. ఇక్కడ మేము అనుభవిస్తున్నాం. మా కాళహస్తిలో అట్లే ఉంటే యథా రజా తథా, మంత్రులు అన్నట్టు వాళ్ళు కూడా అట్లే ఉన్నారు, ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు. ఎట్లా ఆ రోజు అసెంబ్లీలో బాబు గారి మీద, భువనమ్మ గారి మీద ఆ బాండం వేశారు, ఇక్కడ కూడా నా మీద వేశారు ఆ బాండం. నేను ఈరోజు చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఒక మహిళ నా గురించి మాట్లాడింది, మా కుటుంబం గురించి మాట్లాడింది, నా మీద బాండం, మా ఆయన మీద బాండాలు వేసింది. ఇటువంటి చెత్త రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళు ఉండడం కూడా మంచిది కాదు. మీరు అందరూ కూడా దయచేసి అందరూకి నమస్కారం చేసి చెప్తున్నాను, మీరందరూ ఆలోచించండి. ఏం మనం చేస్తున్నాం, ఏది మనం తప్పు చేసాం, ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక బిడ్డని చదివించాలంటే ఎంతో ఆలోచిస్తాం, ఒక బిడ్డకు పెళ్లి చేయాలంటే ఆ కుటుంబంలో ఎంత మంచివాళ్ళో చెడ్డోళ్ళ అని ఆలోచిస్తాం. కానీ ఒక ఓటేసేటప్పుడు అటువంటి వాడు రాక్షసుడా, పనికి మాలినవాడా, ఒక వెధవ అనేది ఎవరు ఆలోచించడం లేదు. ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఓటేస్తున్నారు. ఇది చాలా తప్పని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా ఇదే ఉంటుంది. ఇప్పటికే అందరూ రాష్ట్రం అంతా అనుభవిస్తున్నారు. ఇంకా అనుభవించింది చాలు. ఇంకొక 2-3 నెలలు కష్టపడండి, ఓర్చుకోండి. భువనమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుటుంబం అంతా మనకుంది. అంతకంటే ఇంకేం కావాలి మనకి? వాళ్ళు చేసినంత సేవ ఈ 30 ఏళ్లలో ఎవరు చేయలేదు, ఎవరు చెయ్యరు కూడా. బాబు గారి దగ్గరికి మా వారు అంటే గోపాలకృష్ణారెడ్డి గారు 4:30-5 గంటకంతా వెళ్ళిపోయేవారు. ఎందుకబ్బా ఇంత తొందరగా వెళ్తున్నావు అని అడిగా. అంటే నాకంటే నేనన్నా 5కి వెళ్తున్నాను, వారు 4కి వెళ్ళేస్తారు. వాళ్ళు ప్రజల మనిషి, ఆయన వాళ్ళ తరపున ఆలోచిస్తారు. ఇప్పుడు నేను బోంగానే కూర్చోబెట్టుకొని ఎట్ట చేయాలి గోపాల్, ఎట్లా అనే తపనిచ్చి వారికి ఇంకొక ఆలోచన లేకుండా పోయింది. కాబట్టి మీ అందరినీ నేను దయచేసి అడుగుతున్నాను, బాబు గారి గురించి మనం ప్రతిరోజు ప్రార్థన చేసి వెంటనే అతను విడుదలయ్యేటట్టు ఉండాలని మనం అందరం కోరుకుందాం. అందరికీ నమస్కారం. ఎంతైనా ఎక్స్పీరియన్సే. అమ్మ చాలా విషయాలు మనందరికీ కూడా తెలియజెప్పినందుకు ప్రత్యేకంగా అమ్మకి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మహిళల సంఘీభావానికి కారకుడైన
తమ్ముడు సుధీర్ రెడ్డి గారు ఎంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి పుట్టినప్పటికీ కూడా ఎక్కడా కూడా గర్వం లేకుండా ప్రజల మధ్యలో ప్రజల మనిషిగా ముందుకెళ్తూ ఈరోజు అమ్మకి కష్టం వచ్చిన వెంటనే ఒక కొడుకుగా నేనున్నానని ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా సోదరుడు సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సుధీర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన నా తల్లితో సమానమైన భువనేశ్వరమ్మ గారికి, అలానే ఇక్కడ విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మా అన్న చెల్లెలకి, అక్కదమ్ముళ్ళకి అందరికి కూడా నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నలభై 49 రోజులు ఈ బాధ ఎలా వ్యక్తం చేయాలి, ఎలా చెప్పాలి? నలుగురు 4 దిక్కులు అయిపోయారు. ఏం చేయాలని అర్థం లేని పరిస్థితిలో ఉన్న మా తల్లి, నందమూరి తారక రామారావు గారి బిడ్డ, చంద్రబాబు నాయుడు గారి భార్య, లోకేష్ గారి అమ్మ, ఇన్ని బుడిదలున్నా ఆమె గుండెల్లో గుప్పడి దుఃఖం మిగిలింది. మీరందరూ ఆలోచించాల. ఏ రోజన్నా ఆ తల్లి బయట వచ్చిందా అని ఆలోచించాలి ఒక్కసారన్నా. ఏ రోజన్నా మనం మీటింగ్లలో ఆమెను ఎప్పుడైనా చూసామా? చెప్పండి అమ్మ, ఒక్కసారన్నా ఎప్పుడైనా చూసామా? ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు పక్కన ఏదన్నా మీటింగ్లో కానీ ఎక్కడన్నా కానీ ఆవిడని మనం చూసామా? టీవీలో తప్ప. లోకేష్ అన్న గారితో మీటింగ్లు ఎక్కడన్నా చూసామా తల్లి? ఈరోజు ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలా. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అన్యాయాలకి, అరాచకాలకి మనసులో బాధ పెట్టుకొని ఈరోజు మీ ముందరకు వచ్చింది ఆ మహాతల్లి. మీరందరూ కూడా ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేయాలా. మళ్ళా చెప్తున్నా, ఎందుకంటే ఆవిడికి వచ్చిన బాధ మనకు వచ్చినట్టు అనుకోవాలా. ఈరోజు శ్రీకాళహస్తిలో ఆమె అడుగుపెట్టిన వెంటనే వాతావరణం చల్లబడ్డది, అట్టనే రాజకీయ వాతావరణం కూడా మారిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నేను ఆవిడతో నడిసిన 40 అడుగులు ఇక్కడ వరకు నడుస్తా ఉంటే ప్రతి తల్లి కళ్ళు చూశాను, ఆ కళ్ళల్లో నీళ్లు చూశాను. వారు నిజంగానే ఏదో సినిమా యాక్టరో లేకుంటే ఎవరో వస్తుంటే జనరల్గా చూస్తుంటారు. అట్ట కాకుండా వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినప్పుడు, ఈశ్వర దగ్గర పోయినప్పుడు మరి దండం పెట్టి ఆ కళ్ళల్లో భక్తి, గౌరవం, బాధ, భయం అన్ని కలిపిన ఉన్న కళ్ళల్లో అది ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్న మా ప్రతి అక్క చెల్లెల కళ్ళల్లో నేను చూశానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఆవిడతో మూడు రోజుల నుంచి మరి కార్యక్రమంలో పాల్గొంటున్నా. అమ్మ క్షమించాలమ్మా ఈ మాట చెప్తున్నందుకు. ఎందుకంటే ఆవిడకి గుండె నిండా బాధ, గొంతు నిండా ఏడుపు వస్తుంది ఆమెకి మాట్లాడేటప్పుడు. ఆ మహాతల్లిని చూశా, గొంతు నిండా ఏడుపుంది, కానీ కళ్ళ నిండా నీళ్లున్నాయి. ఒక్కటంటే ఒక్క బొట్టు కూడా నీళ్లు రాకుండా నేనున్నానని ధైర్యం చెప్పేదానికి ఆ మహాతల్లి మన కోసం వచ్చిందంటే ఒక్కసారి ఆ గుండె గురించి ఆలోచించాలా. అమ్మా, మీరు అనుకున్నట్టు మీకున్న 4వ దిక్కు మీ పిల్లలమ్మా, మేమందరం ఉన్నాం, మీతో మేమున్నాం. ఏదో చంద్రబాబు నాయుడు గారిని లోపల పెడితే మేమందరం కార్యకర్తలు భయపడతాం అనుకున్నారు. మాకు నేర్పించిన మాట చంద్రన్న మొదటి మాట ధైర్యం, 2వ మాట విశ్వాసం, 3వ మాట సంకల్పం. ఆయన మాకు ఇచ్చిన ఈ ధైర్యాన్నే ఈరోజు ముందు పెట్టుకొని
ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేసుకున్నాను తల్లి. అంతేకాకుండా ఈరోజు కాళహస్తి కాడికి వస్తే మరి నిన్నటి నుంచి ఈరోజు వరకు కాళహస్తిలో చంద్రబాబు నాయుడు గురించి 6 గుండెలు ఆగిపోయినాయి. అమ్మకి చెప్పా, అమ్మ ఇక్కడ ఎలాగో మీటింగ్ ఉంది కదా, మీటింగ్ కాడికి వీళ్ళందరినీ నేను తీసుకొస్తాను అంటే ముందుగా అనిన మాట, లేదు నాయన, ప్రతి ఇంటికి మనం పోయి వాళ్ళ బాధ తెలుసుకోవాలా, వాళ్ళ కన్నీరు తుడసాలా అని చెప్పింది ఆ మహాతల్లి. అలానే ఈ 4 మండలాల్లో ఆ 6 ఇంటికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు వాళ్ళన్న మాట ఒకటి నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాడుకోకుండా ఆమెను చూసిన వెంటనే దగ్గర తీసుకొని బాబు గారు ఎలా ఉన్నారమ్మా అని అడిగారు. నిజంగానే ఆ చూస్తే నా గుండె చలించిపోయింది. మరి కాళహస్తిలో ఈరోజు వస్తా ఉంటే ఎయిర్పోర్ట్ ముందు నుంచి వస్తా ఉన్నాం. అక్కడ ఆ టీసీఎస్ ఎవరైతే టీసీఎల్ వాళ్ళైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయట రావడం జరిగింది. దాంట్లో కొరియా నుంచి ఒక అతను రావడం జరిగింది. నాకు కూడా తెలియదు అతను వస్తాడని. బయటకు వచ్చి నమస్కారం పెట్టి ఈరోజు 6300 జాబులు ఈదానికి కారణం ఆ మహానుభావుడమ్మా అని చెప్పి ఆవిడ చేతులు పట్టుకొని మాట్లాడుతుంటే నేను ఒకటే తెలుసుకున్నా, ఈ వైసీపీ నాయకుల్ని మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా అని అడుగుతున్నా. వాళ్ళనే ఒక మాటలంటే, చిన్న మాట అంటే మనం తట్టుకోలేమే. ఆ మహాతల్లిని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంటే మనం ఏమి చెయ్యాలమ్మా ఒక్కసారి ఆలోచిస్తే చెప్తున్నా. మా చంద్రన్న నేర్పించినట్టు నాకు ఆ బూతులు రావు, మనం మాట్లాడలేం. మేము చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఒకటే, సహనం, ధైర్యం. మీకు కూడా టైం వచ్చినప్పుడు మీరు కూడా చూపిస్తారని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ డెవలప్మెంట్, నేను నా భార్య రిషిత అలానే మా అమ్మగారు బృందమ్మ ఇంటింటికి పోతున్నాం. ఇంటింటికి మీ బొజ్జాల కార్యక్రమంలో పోతున్నాం. ఇంటింటికి పోయినప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతా ఉంటారు, నాయనా ఆ పెద్ద ఆయన ఎలా ఉన్నాడు అని. నేను అడుగుకున్నా, నేను తమాషకు ఒక మాట అన్నా, ఆ పెద్ద ఆయన అంటే ఊరికనే ఆమెతో తమాష చేస్తా, పెద్ద ఆయన అంటే ఆ పెద్దిరెడ్డి అని అడిగా. ఛీ, ఏం మాట్లాడుతున్నావు? ఆయన కాదు, మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడారు. నిజంగానే ఈరోజు పబ్లిక్ కూడా ఏ రకంగా ఉన్నారంటే, ఎలక్షన్లు వస్తే మీరు ఎలక్షన్ల కాడికి ఓటు కాడికి పోయినా కూడా మా అక్క చెల్లెళ్ళే చెప్పులతో కొట్టే పరిస్థితి. ఈరోజు చెప్పదలుచుకున్న కాళహస్తిని ఈరోజు నాడు శ్రీకాళహస్తి అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంటే శ్రీకాళహస్తి అనే దాంటి నుంచి ఈరోజు శ్రీకాళహస్తి అంటే మీ శ్రీకాళహస్తి అనేటి వరకు వచ్చాం. అది ఎవరి వల్ల వచ్చాం తల్లి? నేను మీ అందరిని ఒకటే అడగదలుచుకున్నా, మేము నోరు మొత్తు కొట్టుకొని ఒకటే చెప్పాం, మీ ఇంటికి దొంగ వస్తున్నాడు, దొంగ మీకు ముద్దులు పెడుతున్నాడు, దొంగ మీ ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు, ఆ దొంగని నమ్మద్దురా బాబో అని 2 చేతులు పెట్టి దండం పెట్టినాం. అందరూ ఆ దొంగ బావిలో పడిపోయినారు. ఈరోజు ఏమైంది? మీ ఇంటి తాళాలు కూడా దొంగ దగ్గరే ఉన్నాయి. ఆ దొంగ రావడం, వాళ్ళు దాచుకోవడం. మేము మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఇంకా ఎన్నాళ్ళు దోచుకోవడం? చెప్పండి అమ్మా, ఎన్నాళ్ళు దోచుకోవడం? ఇంకొక 4 నెలల తర్వాత వచ్చి ఒక పులి గాండ్రిస్తుంది. దాని పేరే నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజు మా చంద్రన్నలో సగభాగమైన మీ అమ్మను అడుగుతా ఉండా, అమ్మా దయచేసి మా సార్కు చెప్పండి, 1 నెల రోజులు మమ్మల్ని వదిలేయమని చెప్పండి అమ్మా ప్లీజ్, మీ కాళ్ళు మొక్క అడుగుతా ఉన్నానమ్మా. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు అన్నానంటే,
ఎవరినో ఉద్దేశించు కాదు, ఎవరినో హింసిద్దామని కాదు. ఇక్కడ చూస్తే మరి మా తమ్ముళ్ళు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మరి జైల్లో పెట్టడం జరిగిందో అన్యాయం కేసుల మీద, అక్రమాల కేసుల మీద, అదే రోజమ్మా 16 మంది మా మనుషుల మీద కేసులు పెట్టారు. అంతేకాకుండా ఒక్కసారి మీ అందరినీ క్షమించండి, మీ అందరినీ కోరుకుంటున్నా, ఇక్కడ ఎవరెవరి మీద కేసులున్నాయో ఒక్కసారి చేతులు లేపండి, ఆయన పుణ్యం ఉంటుంది. ఎవరెవరి మీద కేసులున్నాయో వెనకాల కూడా ఉన్నారు, ఎవరెవరి మీద కేసులున్నాయో చేతులు లేపండి దయచేసి. అది అమ్మా పరిస్థితి. మీ వెనకాల మీకు కనిపించడం లేదు, వెనక కూడా అన్ని చేతులు లేచినాయి అమ్మా, వెనకాల అన్ని చేతులు లేచినాయి. కాబట్టి ఏ రోజు కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మాకు ఏ రోజు కూడా పోలీసు వాళ్ళతో పని లేకుండా వాళ్ళకు ఫోన్ చేసి వీడి మీద ఈ కేసు పెట్టు, వీడి మీద ఆ కేసు పెట్టు అని ఏ రోజు మాట్లాడలే. తల్లి మా నాయన్ని అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మేమందరం కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నామమ్మా. ధర్నా చేస్తుంటే, శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఒక బాధతోని, బరువు గుండెలతోని మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరం కూడా కలిసి ధర్నా చేస్తుంటే ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర అన్యాయంగా పోలీసు వాళ్ళు వచ్చి బూటకాలతో తన్ని మరి పిచ్చి కుక్కల్ని ఈడ్చుకుపోయి మమ్మల్ని అందరినీ జైల్లో పడేశారమ్మా. నన్నైతే ఇంకా దారుణం, పక్కన సత్తివేడులో పడేస్తారు ఇసుపోయి. వీళ్ళందరినీ కూడా కొట్టి పడేసినారమ్మా. ఒకసారి మా అన్నదమ్ముళ్ళు ఎక్కడున్నారు, కేసులు పెట్టినారు అమ్మా, వాళ్ళందరూ కేసులు పెట్టినారమ్మా. ఒకసారి బషీర్ భాయ్ ముందు రండి. ఒకసారి వీళ్ళందరి మీద కేసులు పెట్టి ఒక్కొక్కడు 16 రోజులు జైల్లో ఉన్నారు. కొంతమంది అది కూడా అమ్మా ప్రతి ఒక్కరి మీద అటెంప్ట్ టు మర్డర్ 307 కేసులు పెట్టడం అనేది ఎంతమంది న్యాయాన్ని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా తల్లి. ఇవన్నీ కూడా గమనించారు, పబ్లిక్ అండ్ కూడా గమనించుకోవాలా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి శ్రీకాళహస్తిలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది. అక్కడ రేణిగుంట నుంచి ఎత్తుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన టీసీఎల్, డిక్సన్, మైక్రోమాక్స్, లావా రకరకాల పెద్ద వేల కోట్ల కంపెనీలు రావడం జరిగింది. అట్నే ఒక అడుగు టేస్తే మరి ఇక్కడ కజారియా టైల్స్ కానీ, సోమానియా కానీ రకరకాలుగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీ జరగడం జరిగింది. రిలయన్స్ కూడా దగ్గర 160 ఎకరాలు మరి చంద్రబాబు నాయుడు ఇస్తే తల్లి వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. లుల్లు కంపెనీ తెచ్చారు. ఈ రోజు బ్రహ్మాండమైన కంపెనీ ఈ రోజు హైదరాబాద్ లో బ్రహ్మాండంగా చూస్తూ ఉంటాం. మనం కూడా వాట్సాప్లలో చూసాం ఏ రకంగా కంపెనీ వచ్చింది. అది ఈ రోజు తెలంగాణకు పోయిందంటే ఎవరి వల్ల ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కంపెనీలు పోతే పోయినాయి, కానీ మీరు ఆలోచించాల్సింది ఒకటే మాట, మన బిడ్డలు చదువుకున్న చదువుకి విలువ లేకుండా పోయింది, మన బిడ్డలకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఒక్కసారి ఇవన్నీ కూడా ఆలోచించమని అడుగుతా ఉండాలి. ఇక్కడ మరి 2 మాటలు చెప్పి ముగిస్తా తల్లి, ఎందుకంటే చాలా మాట్లాడేది ఉంది, కానీ సమయం లేదు కాబట్టి తొందరగా ముగిస్తాను. ఇక్కడ లోకేష్ అన్నని మొన్న జనరల్ బాడీ మీటింగ్లో ఆయనతో మాట్లాడుతుంటే స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఆయన గొంతు నాకు లోకేష్ అన్న దగ్గర 30-33 సంవత్సరాలు పరిచయం, ఆయన చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం. కానీ మొదటిసారి ఆయన గొంతులో తడబడ విన్నా. అంటే వీళ్ళు మనుషులు కాదా, వీళ్ళకి మనసులు లేవా, వీళ్ళకి ఏడుపులు రావా? దయచేసి అందరి ఒకటే కోరుకున్నా తల్లి, ఏడిసినా కూడా పాపం అయిపోయింది. ఈరోజు నాకు ఏడుపు వస్తా ఉంది. ఇప్పుడు ఏడిశాను అనుకో ఏమంటారు, ప్రజల ఓట్ల కోసం వీడు వచ్చి ఏడిసినాడంటాడు. ఇట్ అయిపోయింది మా జీవితాలు. దయచేసి ఇది చేయాలి కోరుకుంటున్నాను. ఇంకొకటి కూడా మీ అందరికి చెప్పదలుచుకున్నాను. కాళహస్తిలో మరి ఎన్నడూ ఎప్పుడు లేని విధంగా ఈ బడా చోర్ మధుసూదన్ రెడ్డి జోకర్, ఇతను చూస్తే ఇతను అరాచకాలు ఏ రకంగా అయినాయంటే, ఇటు చూస్తే భూమి కబ్జాలు, ఇటు చూస్తే శాండ్ కబ్జాలు, ఇటు చూస్తే ల్యాండ్ కబ్జాలు, రకరకాల ఏ రకంగా అయితే తినొచ్చో. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో చూస్తే 1,36,00,000 రాసినాడు.
ఈరోజు 1500 కోట్లు ఎట్లా సంపాదించాడని చెప్పి మీ ప్రజలను అడుగుతా ఉండా, ఏ రకంగా సంపాదించాడనేది. నేను చెప్తా ఉన్నా, ఈరోజు గుడిని తినేశాడు, గుడిలో లింగాన్ని కూడా తినేశాడు. దగ్గర 4.5 సంవత్సరాల నుంచి మన శివుడు కూడా మనకు లేకుండా పాయా. అక్కడ పోతే ఈయన ముఖం చూడాల్సి వచ్చా. శివుణ్ణి దర్శించున్నామని పోతే ఈ మధుసూదన్ రెడ్డి గడపగాడ కూర్చొని ఏదో ఇస్తా ఉంటాడు. మన బతుకులు ఎలా అయిపోయి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకా ఒకటే ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు ప్రతి ఒక్కరూ ఈ 27వ తేదీ ఓటర్ లిస్టు రాబోతా ఉంది. ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి తల్లికి చెప్తున్నా, ప్రతి అన్నకి చెప్తున్నా, అందరూ కూడా వాళ్ళు ఓట్లు సరిగ్గా ఉన్నాయా లేదా ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే వేలాది ఓట్లు ఇక్కడ మరి మార్చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొక మాట మేము ముగించుకున్నా, మనందరం కూడా ఈరోజు మన తల్లికి సంఘీభావం తెలియజేయాలి. ఒక్కసారి ఆడవారందరూ పిడికిలు బిగించి చేతులు లేపాలని చెప్పి పిలిపిస్తున్నాం. నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సుధీర్ రెడ్డి గారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఎంతో బాధాతప్త హృదయంతో, ఓర్పుతో మనందరి గురించి ఒక సంకల్పాన్ని తీసుకొని ఇక్కడికి మీ అందరి ముందుకి వచ్చి సంఘీభావం గురించి కోరుతూ, అదేవిధంగా రాష్ట్రం గురించి ఈరోజు తను చేస్తున్న ఈ నిజం గెలవాలి అనే పోరాటానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. అమ్మ, మీ ఓర్పు ఒక శిఖరం, మీ బాధ వర్ణనాతీతం, మీ దయాగుణానికి పాదాభివందనం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్తని కూడా అమ్మగా హక్కును చేర్చుకోవడమే కాకుండా వాళ్ళకి భరోసాగా నిలిచినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. ఈరోజు ఈ నిజం గెలవాలనే సంకల్పం తీసుకున్న మీకు, ఈ పోరాటానికి మేము ఉన్నామని చెప్పడానికి వచ్చిన ఈ మహిళా సోదరీమణులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా అంబా భువనమ్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారాలండి. నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి భార్యనే కాదు, ఒక భారతీ నారీగా నిజం గెలవాలని ఈ పోరాటం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ పోరాటం నాదొక్కటే కాదు, ఈ పోరాటం ప్రజలు అందరిది అని నేను గుర్తు చేస్తున్నాను. కొంతమంది స్నేహితులు చెప్పారు, నువ్వు ఎందుకు ఈ పోరాటానికి వెళ్తున్నావు? మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం, వింటున్నాం అక్కడ జరిగే అరాచకం, హింసాన్ని. కానీ ఈ 3 రోజులు నేను ప్రజల్లోకి వెళ్ళి మన తెలుగుదేశం బిడ్డలు కానీ ప్రజలు కానీ చూపించిన ఆధారం, అభిమానం, ప్రేమ, అదే నాకు శ్రీరామ రక్ష అని అనుకుంటున్నాను. అదే నాకు రక్ష కవచం అని నేను నిర్ణయించుకున్నాను. అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజలు ఆత్మ గౌరవం తెచ్చారు. చంద్రబాబు గారు ఆత్మ విశ్వాసం తెచ్చారు. ప్రజల కోసం పోరాడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి కష్టపడే వ్యక్తి ఆయన.
అట్లాంటి వ్యక్తిని ఇప్పటికి 49 రోజులైంది ఆయన్ని జైల్లో నిర్బంధించి. చివరికి వాళ్ళకి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఆయన డబ్బు తిన్నారని వాళ్ళు ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రుజువులు కూడా చూపించలేకపోతున్నారు. 49 రోజులైనా కూడా. ముందల 3,000 కోట్లు అన్నారు, 370 కోట్లు అన్నారు, 27 కోట్లు అంటున్నారు. కేసు ఫైల్ చేశారు, కానీ ఇప్పుడు వరకు రుజువులు లేవు. అది ఈ ప్రభుత్వం చేసే అరాచకం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాను. 45 ఏళ్లుగా రాష్ట్రమే కుటుంబంగా ఆయన కష్టపడింది తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాను. విజన్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం తప్ప, నిరుద్యోగులకి ఉద్యోగం తీసుకురావటం తప్ప, 2014లో అమరావతి క్యాపిటల్గా నిర్మించటం తప్ప, పోలవరం కట్టడం తప్ప, రాయలసీమలో కియా లాంటి ఇండస్ట్రీ తీసుకురావటం ఆయన చేసింది తప్ప, ఉద్యోగాల కోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఇవ్వడం తప్ప. మరి గుజరాత్లో కూడా ఆ సెంటర్ ఉంది, మీ అందరికీ తెలుసు. అది మహిళలకు పసుపు కుంకుమ ఇవ్వడం తప్ప, తల్లి బిడ్డలు ఎక్స్ప్రెస్ అనే పథకం తీసుకురావటం తప్ప, పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్ తెరవడం తప్ప, పండుగ కానుకలు ఆయన ఇవ్వడం తప్ప. ఇది నేను అడుగుతున్నాను, దీంట్లో ఆయన చేసింది ఏమిటి తప్పని. ఇది ఇప్పుడు పరిస్థితి, మన ఏపీ దుస్థితి. చంద్రబాబు గారు టైంలో ఏపీ అంటే అభివృద్ధి, దేశంలోనే టాప్ స్టేట్ అది. ఇప్పుడు ఏపీ అంటే అరాచకం, అక్రమ కేసులు, రాజకీయ దాడులు. ఇప్పుడు ఏపీ అంటే అన్నదాతల ఆత్మహత్యలు. ఇప్పుడు ఏపీ అంటే గంజాయి, నిరుద్యోగుల వసనలు. ఇప్పుడు ఏపీ అంటే మహిళలపై దాడులు, అత్యాచారాలు. ఇప్పుడు ఏపీ అంటే సెటిల్మెంట్, భూమి దందాలు, అవినీతి పాలన. ఇప్పుడు ఏపీ అంటే కమిషన్ కోసం కంపెనీల్ని బెదరగొట్టడం. ఇప్పుడు ఏపీ అంటే కరెంటు బిల్లుల గురించి అడిగితే కేసులు. ఇప్పుడు ఏపీ అంటే దేశంలోనే ఎక్కువ నిత్యావసరాల ధరలు ఉన్న రాష్ట్రం. ఇప్పుడు ఏపీ అంటే రాజధాని లేని, దిక్కు మొక్కు లేని రాష్ట్రం. ఇప్పుడు ఏపీ అంటే క్యాండిల్ లైట్ ర్యాలీ, మన క్యాడరు ఏమన్నా ర్యాలీ తీస్తే కేసులు. శ్రీకాళహస్తి పుంగనూరు ఘటన మీరు చూసే ఉంటారు, మీకు తెలుసు అక్కడ ఏం జరిగిందో. మన తెలుగుదేశం బిడ్డల్ని కొట్టి, మన తెలుగుదేశం జెండాని చింపి కింద పడేసిన తర్వాత వాళ్ళ మీద కూడా కేసులు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, మన తెలుగుదేశం బిడ్డలు వాళ్ళు ఎప్పుడు ముందుకి వాళ్ళ తెలుగుదేశం జెండా పట్టుకుని వాళ్ళు ప్రజల సహకారంతో, పౌరుషంతో వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. తర్వాత
నేను ఒకటి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అత్యంత గొప్పది, మన దేశాన్ని అదే నడిపిస్తుంది. అయితే ఆయన చెప్పిన ఒక్క మాట మీకు చెప్తాను. However good a constitution may be, if those who are not implementing it are not good, it will prove to be bad. However bad a constitution may be, if those implementing it are good, it will prove to be bad. It will prove to be good, అని అంబేద్కర్ అన్నారు. అంటే రాజ్యాంగం ఎంత గొప్పది అయినా దాని అమలు చేసేవారు మంచి వారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాన్ని ఇవ్వదు, మంచి జరగదు. అలాగే రాజ్యాంగంలో కొన్ని లోపాలు ఉన్న అమలు పరిచేవారు మంచివారు అయితే ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మంచిదే, కానీ దాన్ని అమలు పరిచే ఇలాంటి ప్రభుత్వం వలనే ప్రజలకు సమస్యలు వస్తున్నాయి. అట్లానే ఈ ప్రభుత్వం పని ఇంకా అయిపోయింది. బాబు గారు బయటకు వచ్చిన తర్వాత ప్రజలకి నాకంటే బాగా ఆయన గురించి తెలుసు. ఆయన తప్పకుండా బయటకు వచ్చి మీకోసం ఇంకా కష్టపడతారు, ఎందుకంటే ఆయన ప్రజలు మనిషి. ఆ దేవుడు దయతో, ప్రజలు మద్దతుతో కార్యకర్తలు పోరాడుతారు. రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. వాళ్ళది ధనబలం, మనది ప్రజాబలం. మళ్ళీ చెప్పండి, వాళ్ళది ధనబలం, మనది ప్రజాబలం. అందుకే చెప్తున్నాను, 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో, ఈ యుద్ధంలో టీడీపీ జనసేన ఇద్దరు కలిసి అఖండ విజయం సాధిస్తుంది. ఇది తథ్యం. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవ జయతే. జై హింద్. అమ్మా ఒక నిమిషం కూర్చోవాలి దయచేసి. అమ్మా, ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడగమన్నారు మిమ్మల్ని. వాళ్ళందరి తరపున అడుగుతున్నాను. మా సార్ ఎలా ఉన్నారమ్మా? ఆయన మీతో ఏం మాట్లాడారు? ఎప్పుడు వస్తారు? ఎందుకు 2 మాటలు చెప్తాలి, అందరూ అడుగుతున్నారు. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం వ్యవస్థలన్నీ మేనేజ్ చేస్తుంది. కానీ ఆయన నిర్బంధించిన ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్. మీ అందరికీ తెలుసు, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన చాలా ఎదుర్కొన్నారు. ఇది కూడా అట్లానే తీసుకుంటున్నారు. ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. ఆ ఇచ్చే కొంచెం సమయంలో కూడా ఆయన ప్రజల కోసం, తెలుగుదేశం బిడ్డల గురించే ఆయన అడుగుతారు. ఆయన ఊపిరిలో ప్రజలు, తెలుగుదేశం బిడ్డలు. ఆయన స్ట్రాంగ్ గా ఉన్నారండి. అమ్మా, ఈసారి ఆయన కలిసినప్పుడు కాళహస్తి అందరి ప్రజల తరపున మీ అందరం కూడా ఆయన తొందరగా బయట రావాలని కోరుకుంటామని చెప్తాలి. మా అందరి ఆశీస్సులు, మా తల్లిల ఆశీస్సులు అందరూ కూడా మా అన్న చంద్రబాబు నాయుడు ఉండాలని దయచేసి మీరు ఇది మాత్రం మర్చిపోకుండా సారికి చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు కాళహస్తి ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సోదరుడు సుధీర్ రెడ్డి గారికి మరొక్కసారి తెలుగుదేశం పార్టీ తరఫున నిజం గెలవాలి పోరాట స్ఫూర్తితో
ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. పని చేసిన నేత నీ దుస్థితి చూసి చలించి తెలుగు నేల నీరుణం తండ్రిలాగా తపన పడినందుగా ఈ దారుణం. చివరికిలా తీర్చుకుంద తెలుగు నేల నీరుణం తండ్రిలాగా తపన పడినందుక ఈ దారుణం. చివరికిలా తీర్చుకుంద తెలుగు నేల నీరుణం తండ్రిలాగా తపన పడినందుక ఈ దారుణం. అవకాశమిచ్చావే జగమెరిగిన నేత నిన్ను జైలు పాలు చేశామే. జగమెరిగిన నేత నిన్ను జైలు పాలు చేశామే. సమ్మెటలకు ఎదురొడ్డి నీవెన్ను వదలక నిలిచావే ప్రజాక్షేమానికై తన్ను. అబద్ధాల ఈ మిన్ను అసురమాయలాగా కమ్మిందా. అబద్ధాల ఈ మిన్ను అసురమాయలాగా కమ్మిందా. పట్టిందని నిరూపించ చూస్తోందా. నిప్పుకు చెదపట్టిందని నిరూపించ చూస్తుందా. చివరికి తీర్చుకుంద తెలుగు నేల నీరుణం తండ్రిలాగా తపన పడినందుక ఈ దారుణం. అగ్రాధిపతుల రప్పించి భారతికే మణిపూసగ భాగ్యనగరి మెరిపిస్తే వాటాల కాటాలో ఒట్టి చేయి చూపినా కన్న కడుపు తీపితో నిన్న గుండిపోయావా. మళ్ళీ
కట్టుబట్ట నడుము చుట్టి కష్టం పలుగెత్తావా చివరికి రా తీర్చుకుంద తెలుగు నేల నీరుడం తండ్రిలాగా తపన పడినందుక ఈ దారుణం అన్నదాత ఆశీసులే ఆయువుగా ఊది అమరావతి సృష్టించి ఆంధ్రాను వెలిగించేరా